అయోధ్యలో 22 జనవరిన మరి రామమందిరం శ్రీరాముని విగ్రహాన్ని అక్కడ స్థాపించే ముందు నరేంద్ర మోదీ గారు కొన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ 21 జనవరినేమో ధనుష్కోడిలో కోదండరామి స్వామి ఆలయానికి, 20 జనవరిన తమిళనాడులో రామనాథ స్వామి రంగనాథ స్వామి కార్యక్రమం అక్కడ పోయి దర్శనం చేసుకోవడము, 17 జనవరిన కేరళలో గురువాయూర్ ఆలయంలో, 16 జనవరిన మళ్ళా ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి మరియు వీరభద్ర ఆలయంలో కింద అటు మన ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం, మళ్ళీ పైన 12 జనవరిన నాసిక్లో కాలారాం టెంపుల్. ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చిర్రు, అటు మహారాష్ట్రకి వచ్చిర్రు, అటు రామాలయాలు దేశంలో ఉన్న రామాలయాలు తిరిగిరు, కానీ మన భద్రాచలంలో ఉన్న రాముల వారిని అక్కడికి వచ్చి దర్శనం చేసుకోరు. సో ఎందుకు ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల చిన్న చూపు ఉంది అని ఎందుకు ప్రశ్నించవద్దు? ఇప్పుడే ఏదో విజయం వచ్చేసినట్టు విజయయాత్రలు అని పెట్టుకోవడము, ఒక 3 నెలల నుంచి ఇక్కడి ఆలయాలు కానివ్వండి. ఎందుకు చెప్తున్నాము అంటే, ఆలయాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలలో కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు, 1000 కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు, కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మన దగ్గరనేమో ఎలక్షన్స్కి వస్తారు. గతంలో 26 నవంబర్ 27 నవంబర్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రచారం తర్వాత మళ్ళా కథం. ఇక ఎన్నికల ముందు కోడ్ వస్తుంది అనేటప్పుడు ఈ పసుపు బోర్డు ఏదో ఇస్తున్నామో అని చెప్పారు. మరి ఈ 3 నెలల్లో కనీసం పసుపు బోర్డు విషయం మీద ఏం కార్యక్రమం చేపట్టారు? ల్యాండ్ ఐడెంటిఫై చేసిరా? ఎక్కడ చేద్దామని ఆ గెజెట్లో కూడా కనీసం ఏ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా ఆ గెజెట్లో లేదు. రేపు మళ్ళా ఏ ముఖం పెట్టుకొని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇతరత్రలు, ఎందుకంటే కొందరైతే ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, మొన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కూడా మేము ఇక్కడ నిలబడతాం, అక్కడ నిలబడతాం, మల్కాజ్గిరిలో నిలబడతాం, ఎంపీలుగా వస్తాము అని అంటున్నారు. కానీ రేపు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మరి ఇన్ని 1000 కోట్లు గుజరాత్కి 2 రోజుల్లో చాలా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. 25 ఫిబ్రవరిన 48,000 కోట్లు పెడితే 22 ఫిబ్రవరిన రెండు వేరే చోట్లలో 50,500 కోట్లు గుజరాత్లో. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే 1,00,000 కోట్లు గుజరాత్కు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో మరి ఎందుకు తెలంగాణలో ఒక్క కార్యక్రమం కూడా మొదలుపెట్టలేదు? రేపు వారం 10 రోజుల్లో కరెక్ట్ ఎలక్షన్ కోడ్ ముందు వస్తారో రారో కూడా ఇంకెవరికి స్పష్టత లేదు. వస్తే కేవలం ఎన్నికల ప్రచారంకే వస్తారా, లేదు ప్రకటించేసి అయిపోయి ఎలక్షన్స్ చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోతారా? భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ అని ఇవాళ అందుకే తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇది ప్రశ్నించే బాధ్యత బీఆర్ఎస్ది. కాంగ్రెస్ మాట్లాడదు. వరంగల్కు నరేంద్ర మోదీ గారు వచ్చిర్రు. గతంలో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. వారు ఇక్కడ లేరు, అమెరికాలో సెలవుల్లో ఉన్నారు. మొన్న కేంద్ర బడ్జెట్ వచ్చింది. కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్ కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పెడతారా, వాళ్ళ గాంధీ భవన్ నుంచి ఏమైనా పెట్టి కనీసం ఖండిస్తారా అంటే లేదు. కేంద్ర బడ్జెట్లో అన్యాయమైన బీఆర్ఎస్ స్పందించింది. ఈ 3 నెలల నుంచి కాదు, మొత్తం అసలు భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి చేసింది శూన్యం. ఇది పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డి గారికి కానివ్వండి, బండి సంజయ్ గారికి కానివ్వండి, ఇంకా ఎవరికి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదే విషయాన్ని రేపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోయే అజెండా ఇదే. అడగడానికి కాంగ్రెస్ ముందుకు రాదు, చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రాదు. మరి ఎందుకు ఓటేయాలి? రూపాయి అని భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు కూడా వాళ్ళ బడ్జెట్లలో కనబడదు. కనీసం ఒక రూపాయి కార్యక్రమాలు కూడా చేయరు. ఒక వాటర్ స్పోర్ట్ ఇన్స్టిట్యూటు భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. ఒక ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ గుజరాత్కే పోతుంది, ఒక గిఫ్ట్ సిటీ గుజరాత్కే పోతుంది, ఒక బుల్లెట్ ట్రైన్ గుజరాత్కే పోతుంది, ఒక డిఫెన్స్ కారిడార్ ఉత్తరప్రదేశ్కే పోతుంది.
ఇట్లా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రకటన కూడా ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది లేదు. విభజన హామీల్లో, విభజన చట్టంలో ఉన్న హామీలు చేసింది లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు హక్కు అడిగే నైతిక అర్హత లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇవన్నిటి మీద సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా మరి భారత రాష్ట్ర సమితిగా మేము ఏదైతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ వస్తున్నామో రేపు ఎవరైనా కానివ్వండి, ఎందుకంటే మొన్న చూసినాం సమావేశంలో రేవంత్ రెడ్డి గారే చెప్పబట్టే వారి నియోజకవర్గంలో కొడంగల్లో సమావేశం పెట్టుకొని కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఓట్లు కావాలనంట కాంగ్రెస్ పార్టీకి. అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాదు అని రేవంత్ రెడ్డి గారే చెప్పబట్టే. సో ఇక కాంగ్రెస్ వాళ్ళ ముక్కలు వాళ్ళ అలయన్స్ ఏమవుతుందో తెలియదు, భారతీయ జనతా పార్టీ ఏమో చేయదు. సో అందుకే కేసీఆర్ గారి పార్టీని ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలు.